రైతు సోదరులకు నమస్కారం. సన్ఫ్లవర్ పంట ఒకప్పుడు పొద్దుతిరుగుడు పంట అంటే అనంతపురం జిల్లాలో చాలా ప్రసిద్ధి చెందినది. అయితే ఈ మధ్య కాలంలో సన్ఫ్లవర్ని రైతు సోదరులు ఎవరు వేయట్లేదు. ఎందువల్ల అంటే దీనికి వైరస్ వస్తుందని, నెక్ బ్లాస్ట్ వస్తుందని, అంటే మెడ విరుపు తెగులు వస్తుందని ఎవరు వేయట్లేదు. కానీ ఇక్కడ ఒక అభ్యుదయ రైతు, ఆదర్శ రైతు, వృత్తిరీత్యా న్యాయవాదిగా 3 దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి మరో రూపమే రైతు. ఆయన తనకున్న ఫామ్లో ఈ సన్ఫ్లవర్ని, అంటే కొద్దిగా విభిన్నంగా ఆలోచించే రైతు. అందరూ సన్ఫ్లవర్ని వదిలేస్తే తాను ఇక్కడ మాత్రమే కాదు, ఇప్పుడు చూస్తున్న పొలమే కాకుండా తనకు మరో చోట 4 ఎకరాలు ఉంది, అక్కడ కూడా సన్ఫ్లవరే సాగు చేశాడు. అంటే రెండవ పంట, దీనికంటే ముందు ఒక పంట వేశాడు, ఇది రెండవ పంట. ఎంత అద్భుతంగా వచ్చిందో చూడండి. ఇది సుమిత్రా కంపెనీ వారి సన్ఫ్లవర్. ఇప్పుడు 45 రోజులు నిడివిగలిగినటువంటి, ఎంత ఆరోగ్యంగా ఉందో. మరో సన్ఫ్లవర్ ప్రేమికులు రైతులు ఉంటారు కదా, వారందరికీ అసూయ కలిగేలా ఉంది కదా. ఒకసారి చూడండి. వృత్తిరీత్యా న్యాయవాదిగా ఉన్నటువంటి లాయర్ సీనప్ప అని, ఊరకొండ నియోజకవర్గంలోనే కాదు, అనంతపురం జిల్లాలో తెలియని వ్యక్తి కాదు. ఈయనకి వాల్మీకి సీనప్ప అని కూడా పిలుస్తారు. ఈయన న్యాయవాది వృత్తి చేస్తూ వ్యవసాయం అంటే చాలా ఎనలేని ప్రేమ. ఎంత అద్భుతంగా ఒక రైతు కూడా చేయలేని పనిని వృత్తిరీత్యా న్యాయవాదిగా ఉంటూ కూడా ఎంత అద్భుతంగా చేశాడో చూడండి. దయచేసి మీరు కూడా వ్యవసాయం పట్ల ఇష్టాన్ని పెంచుకోండి. విభిన్నమైనటువంటి తక్కువ దిగుబడితో వచ్చే పంటలను ఎన్నుకొని సాగు చేయాలని జై కిసాన్ ఫౌండేషన్ కోరుకుంటుంది. అందరికీ నమస్కారం.